ఈ గురుకులం అనేది ఓకేనా, వీళ్ళందరూ కూడా నా యొక్క ఈ ఫేర్వెల్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఫేర్వెల్ అంటే వీడ్కోలు అంటే ఇక 10th క్లాస్ విద్యార్థులు అనేవాళ్ళు ఇక ఒక 1 monthలో వెళ్ళిపోతారు. ఆల్రెడీ మీకు సార్ చెప్పారు 10th క్లాస్ యొక్క మార్క్స్ అంటే నాకు తెలిసి ఎక్కువగా 10th క్లాస్ మార్క్స్ పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మ్యాన్, పోస్ట్ మాస్టర్ ఈ ఉద్యోగాలు కూడా 10th క్లాస్ మెరిట్ మీదనే వస్తాయి. నెక్స్ట్ IIIT ఈ స్కూల్లో నేను వచ్చిన తర్వాత చెప్పారు ఇద్దరికి IIIT కూడా వచ్చాయి. అంటే అంత వాల్యుబుల్ అనేవి ఈ 10th క్లాస్ మార్క్స్ ఓకేనా. సో వాటి మీద అందరూ ఒకసారి మన క్లాస్ టీచర్లు కూడా మనం ఈజీగా 10th షేర్ చేసుకుంటాం. దీంతో పాటు ఏంటంటే చిన్న కథ ఒకటి చెప్తాను. ఒక పిల్లగాడు ఏంటంటే మినిమం ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే ఒక 7 సంవత్సరాలు వచ్చినప్పుడు ఏమనుకుంటాడంటే నేను ఈ ప్రపంచాన్ని బాగు చేయాలనుకుంటాను. అంటే నేను కూడా బాగు చేయాలా, ఆ రోజు నేను కూడా ఉండాలంటే బాగు చేయాలని చెప్పేసి తన ఉద్దేశం అన్నమాట. ఆ 7వ తరగతి అంటే మినిమం 3వ తరగతి 4వ తరగతి ఒక 10th అయిపోయిన తర్వాత అంటే 15 సంవత్సరాలు కావచ్చు. అమ్మో ప్రపంచం అంటే చాలా పెద్దది, అంతగా కష్టంగా ఉన్నది, ఈ దేశాన్ని బాగుపరచాలనుకుంటాడు. ఎప్పుడు ఒక 10th అయిపోయిన తర్వాత ఆ 10th అయిపోయింది తర్వాత కాలక్రమేణా ఒక ఇంటర్మీడియట్ అలా డిగ్రీ అయిపోయిన తర్వాత అమ్మో రాష్ట్రం అంటే దేశం అంటే కాటం లేదు, 28 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలని అంత బాగుపరచలేములే కానీ నా రాష్ట్రాన్ని బాగుపరచాలనుకుంటాడు ఒక డిగ్రీ అయిపోయిన తర్వాత. ఆ తర్వాత తను రాష్ట్రం అయిన తర్వాత కాలక్రమేణా అంటే తన సొసైటీలో దగ్గరికి వెళ్తున్నాడు. అంటే చదువు అయిపోతుంది, ఉద్యోగాలు ఈ వేటలో పడిపోయి అప్పుడు ఇక కొంచెం వేసే కుదరాలంటే అమ్మో అంత కూడా కష్టంగా ఉన్నది, మన జిల్లాని బాగా చేద్దాం చాలే, ఇంత పెద్ద కోరికలు ఎందుకు లేదనుకుంటాడు. ఈలోగా ఏజ్ అయిపోతా ఉంటుందంటే ఇక మండలం చేద్దాంలే, అంత దూరం కూడా ఎందుకు అనుకుంటాడు. ఆ తర్వాత ఏముంటాడే మండలం కూడా దాదాపు మండలంలో 10 నుంచి 15 ఊర్లు ఉన్నాయి, ఇది కూడా కష్టం లేదు అనుకుంటాడు. ఈలోగా అతను తన ఫ్యామిలీ పిల్లలు ఒక పక్క ఈ సైజు ఫ్యామిలీ కూడా మూవ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఏమైతే అమ్మో ఈ మండలం కూడా కష్టం, ముందు మా ఊరు బాగుపరుస్తాం అనుకుంటాడు. ఆ తర్వాత దానికి కూడా 4-5 సంవత్సరాలు జరిగిన తర్వాత అప్పుడు ఊరు కూడా అర్థం 5,000 6,000 జనాభా ఉన్నారు, ఎంతమందిని మనం బాగుపరచలేము, మా కుటుంబాన్ని బాగుపరుచుకుందాం అనుకుంటాడు. ఈలోగా అతనికి దాదాపు 40 సంవత్సరాలు అవస్థ ఉంటాయి. అప్పుడు కూడా ఆ కుటుంబాన్ని కూడా అతను బాగుపరచడం లాస్ట్ ఆలోచిస్తాడు, అసలు ఏంటి నేను ప్రపంచాన్ని బాగు చేద్దామనుకున్నాడు, లేదా దేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాని, మండలాన్ని, ఊరిని, అట్లీస్ట్ నా ఫ్యామిలీని కూడా నేను బాగుపరచుకోలేదు అనుకుంటాడు. అది తర్వాత ఆలోచిస్తే తర్వాత అనిపించింది ఏంటంటే ముందు నేను బాగుపడితేనే కదా వీళ్ళందరూ బాగుపడేది, నేను బాగుపడితే నా ఫ్యామిలీ బాగుపడుద్ది, నా ఫ్యామిలీ బాగుపడితే ఊరు బాగుపరచాలి, ఊరిని బాగుపడితే మండలాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని. కాబట్టి ముందు ఎవరు బాగుపడాలి, ముందు మనం బాగుపడాలి, మనం బాగుపడితే వీళ్ళందరినీ బాగుపెట్టవచ్చు ఓకేనా. కాబట్టి ముందు ఏమంటున్నారంటే మనం బాగుపడాలి, ఫస్ట్ గుర్తుంచుకోండి. నువ్వు కానీ ఎదుటి వాళ్ళు కానీ కూడా ప్రతి వ్యక్తి కొన్ని లక్షణాలు ఉండాలి. ఏంటి ఆ లక్షణాలు అంటే మనల్ని మనం అభివృద్ధి చేసుకునే లక్షణాలు అనేవి ఉండాలా. ఫస్ట్ ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు, మంచి ప్రవర్తన ఉండాలా, ఎదుటి వారిని గౌరవించాలా. ఇవన్నీ నీలో వచ్చినట్టయితే ఆటోమేటిక్గా నువ్వు బాగుపడుతూ, నిన్ను చేసుకున్న నీ భార్య మీద పడతారు, మీ పుట్టిన పిల్లలు బాగుపడతారు, మీ అమ్మ నాన్నలు బాగుపడతారు, ఆ తర్వాత నీ ఊరు బాగుపడతారు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి ముందు మనం బాగుపడాలంటే 10th క్లాస్లో మంచి మార్క్స్ రావాలా, ఫర్దర్గా మనం ముందుకెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభలో ఉన్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు.